అండ్ అందరికీ సండే రోజు ఆదివారం రోజు అయితే ఇంకా ఉదయం పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా నైవేద్యం ఇంట్లో ఏమీ లేవు కూడా సరే అని పంచదార పెట్టి ఇంకేమీ లేనప్పుడు పంచదార కానీ పటికి సిప్స్ కానీ ఏటి పెట్టి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఆదివారమే కదా ఇంకా సరే అని ఇంకా తర్వాత వంటగదిలోకి వచ్చాను. ఎందుకు అనుకుంటున్నాను, స్టవ్ పైకి పెట్టాను. ఇదిగోండి కొంచెం వాటర్ లీక్ అవుతుందని మొత్తం అన్ని తీసేసాను కదండి వంటగదిలోని. ఇంకా అక్కడ వాటర్ లీక్ అవ్వకుండా ఇలా సిమెంట్ కాదు ఇంకా సిమెంట్ టైప్ ఉండేది మాట అండి. ఇంకా అదైతే పైన అలా పెట్టేసిన తర్వాత ఇంకా అది ఎక్కడ కిందన పడుతుందా అని స్టవ్ అది పైన పెట్టేసారు అనమాట. ఇంకా వంట చేద్దాము కదా అని ఇక మధ్యాహ్నం అయిందిలే అండి. కాకపోతే వీడియో కూడా కొంచెం నేను ఎక్కువగా ఏమీ తీయలేదు, కొంచెమే తీస్తున్నాను. ఎందుకంటే కొంచెం చెప్పాను కదండి హెల్త్ బాగాలేదని. ఇంక సరే అని ఇంకా చికెన్ తీసుకొస్తే ఫ్రై చేద్దామని ఇంకా ముందైతే ఇంకా కారం, సాల్ట్ అదండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టాను. పక్కన అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇంకా ఇది ఐస్ క్రీమ్ ఉంది కదా తినేద్దామని. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా సేపు కొంచెం మొబైల్ అలా చూసుకుంటా తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ ఫ్రై చేయటానికి ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎందుకండి ఈరోజనే కాదు, దగ్గర 6-7 డేస్ నుంచి అయితే మాత్రం కొంచెం బాగాలేదండి. పని చేయాలన్నా బద్ధకంగా చాలా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా చేయాలి కాబట్టి ఇంకా అలాగ చేస్తున్నాను. అందుకే ఈ మధ్యన కొంచెం వీడియోస్ కూడా లెంత్ కూడా తక్కువ ఉంటుంది చూసారా. ఇంకా చెయ్యాలి కాబట్టి ఇంకా అందులో ముందు రోజుకు నేను వీడియో పెట్టలేదండి, ఎందుకంటే ఇదే వీడియో పెట్టాల్సింది. కాకపోతే కొంచెం నాకు వాయిస్ చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకటి చెప్పే ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఇంకా అందుకనైతే నేను చెప్పకపోవడం కూడా ఇంకా దానివల్ల వీడియో కూడా పెట్టడానికి అవ్వలేదు. ఇంకా సరే తర్వాత మార్నింగ్ చెప్పి పెడదాం అనుకున్నా. కాకపోతే ఇంకా టైం కూడా అయిపోతుంది కదా, మనం పెట్టే టైంకి అలా పెట్టాలి కాబట్టి ఇంకా ఎలాగ టైం కూడా అయిపోయింది కదా అన్న ఆలోచనతో ఇంక నేనైతే చెప్పలేదు. ఇంకా తర్వాత ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే కూర్చొని ఇంకా వీడియో చెప్తున్నాను. మళ్ళీ మార్నింగ్ కూడా ఈ రోజులాగా అయిపోతుందని ఇంకా వీడియో అనమాట. ఇంకా చికెన్ అయితే ఫ్రైకి వేస్తున్న ఆయిల్ అది వేసి ఇంకా ఆనియన్స్ గట్రా ఏమి వేయకుండా ఓన్లీ ఫ్రై కింద మాట. ఏంటంటే ఇంకా టమాటో రసం ఉంది, ఇంకా దాని కాంబినేషన్గా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా. ఇంకా అందుకునే ఇంకా ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా బౌల్లో కదండి ఈరోజు అయితే హాట్ బాక్స్లోకి తీయలేదులేండి, మామూలుగా స్టీల్ దాంట్లో తీసేసాను. ఎందుకంటే ఫ్రై కదా ఇంకా మధ్యాహ్నానికి ఎలాగ అయిపోతుంది కాబట్టి. ఇంకా ఇక్కడ పెట్టిన స్వీట్కి అయితే ఇలా ఉంటే చాలా ఇష్టం. చూడండి అది చూస్తూ ఉంటుంది అదిగోండి. ఇంకా దానికి లంచ్ కూడా పెట్టియాలి. ఇంకా సరే నేనైతే మాత్రం లంచ్ పెట్టుకొని ఇంకా కొంచెం పెట్టుకొని కూర అయితే చూసారా ఆనియన్స్ లేకపోయినా దగ్గరగా ఫ్రైలాగా ఎంత బాగుందండి. ఇంకా టేస్ట్ కూడా అలాగే ఉందండి, చాలా బాగుంది. కొంచెం గోంగూర పేస్ట్ వేసానులేండి, టేస్ట్ బాగుంటుందని. ఇంకా స్వీట్కి అయితే పెట్టేసాను, అది తింటుంది. ఇంకా ఈవినింగ్ టైం అండి, ఇంకా వాటర్ వస్తే అదేంటి కుళాయి వస్తే ఇంకా నేను మొక్కలకి వాటర్ వేయడానికని పైకి వచ్చాను. మొత్తం 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి అండి మొక్కలకి అదేంటి అన్నీ కలిపిన మట్టి తీసుకొచ్చారుగా చూపించాను, అది వేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఇంకా ఏదైతే అదైంది. ఇంక నెక్స్ట్ డే కంపల్సరీ వేయాలనుకున్నాను కూడా. ఆ రోజు కూడా ఈ రోజు కూడా అలాగే అయిపోయింది. కిందకు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఇంక సరే అలాగే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ డే కంపల్సరీ గుర్తుపెట్టుకోనన్నా వెయ్యాలి. ఇంకా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఈ మధ్యనే, అందులో సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా ఎండ కూడా బాగా ఉండడం వల్ల ఇంకా వాకింగ్కి చాలామంది వస్తున్నారు, అస్సలు ఖాళీ ఉండటం లేదు. ఇంకా నేను వెళ్దాం ఈవినింగ్ టైం అనుకుంటున్నాను కానీ ఇంక ఇంట్లోనే సరిపోదుకోలే వచ్చిన కాడి నుంచి ఇంకా వెళ్ళడానికి కూడా అవ్వటం లేదు. అందరూ వెళ్తే నేను ఒకరి దాన్ని వెళ్ళాలి, ఎవరైనా ఉంటే డ్రెస్ వెళ్ళినా పర్వాలేదు. ఇంకా అందుకే నేను కూడా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఇంకా ఒక్కదాన్నైనా కంపల్సరీ వెళ్ళాలనుకుంటున్నానండి నేను కూడాను. ఎందుకంటే కొంచెం గాలి అది వస్తుంది కదా, ఇంకా ఎంతసేపు ఇంట్లో ఉన్న ఇంట్లో ఫ్యాన్ గాలి వేడి కూడా వచ్చేస్తుంది. అందుకే ఈవినింగ్ టైంలోనే ఇంకా వెళ్ళాలనుకున్నా. అదే ప్రియ వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళతో పాటు వెళ్ళడానికి బాగుంటుంది. కాకపోతే ఇంకా వాళ్ళకి రమ్మని పిలిచాను, కాకపోతే హాలిడేస్ ఇచ్చారు. కానీ ఇంకా లక్ష్మికి అయితే బ్లౌజులు ఏవో అర్జెంటుగా ఉన్నాయంది. ఇంకా బట్టలు అయితే నేను మడతలు పెట్టేసానండి. అందులో 2 రోజులు అయింది తెచ్చి, పైనుండి మడతలు పెడదామని అనుకుంటే ఇంక ఈ రోజు అయితే అలాగైతే ఇంక మూవీ చూస్తే బట్టలు అయితే మడతలు పెట్టేసాను. ఇంక ఇవన్నీ బీరువాలో కూడా పెట్టేసి స్వీట్కి కూడా రైస్ పెట్టేసాను, అదైతే తింటుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.